మాకు అసలు ఇది ఎందుకు వచ్చిందో తెలియదు, ఈ విపత్తులో మేము ఎందుకు ఇరుక్కున్నామో తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్గా మేము చేయని వాటికి నిందలు పడుతూ ఇబ్బందులు పడుతూ వీటిలోకి వచ్చాం. వీటి నుంచి తొందరగా మమ్మల్ని బయటపడే మహాప్రభువు అని భగవంతుడిని నమస్కరించుకొని మీరు ఆ విపత్తు నుంచి బయటపడేటటువంటి శక్తిని ఈ పరిహారం మీకు ఇస్తుంది. ఇంకా కొన్ని నిందలు ఇబ్బందులు పడతాయి. కొంచెం ఎవరో చేసిన దానికి మనం నిందలు పడాల్సి వస్తుంది. ఎవరో ఆగిపోయిన ఎన్నో పనులు చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి కూడా ఈ పరిహారం పనిచేస్తుంది. ఓం గం గణపతయ నమః, శ్రీమాత్రే నమః. అయితే మనకి జీవితంలో వేధించే సమస్యలు చాలా ఉంటాయి. అందులో ముఖ్యంగా అనవసరంగా మనకి ఏ మిస్టేక్ లేకపోయినా కొన్ని సందర్భాల్లో ఈ కోర్టులు కేసులు అంటూ తిరగాల్సి వస్తుంది. మనం మంచిగా బతుకుతుంటే ఏదో రకంగా మన మీద ఏదైనా నెగిటివ్గా ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తుంటారు చాలామంది. కోర్టులని కేసులని ఇవన్నీ మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో ఇట్లాంటి సందర్భంలో వీటి నుంచి బయటపడాలి. ధర్మం మన వైపు ఉంది, అవతల పక్క వాళ్ళు సరైన వాళ్ళు కాదు అన్నప్పుడే ఈ పరిహారం పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా ధర్మానికే విజయం ఉంటుంది. ఆ ధర్మం విజయం పొందాల్సిన సమయంలో కూడా కొన్ని నీచమైనటువంటి శక్తులు కొన్ని ఉంటాయి. వాళ్ళు శిక్ష అర్హత కానటువంటి వ్యక్తికి కూడా, శిక్ష అర్హుడు కానటువంటి వ్యక్తికి కూడా శిక్ష పడాలని, ఇబ్బంది పడాలని చేస్తుంటారు. ఇటువంటి సందర్భంలో ఇట్లాంటి అనవసరమైన విషయాల నుంచి తొందరగా బయటపడ్డానికి. రెండవది, స్నేహితులు ఉంటారు. ఒక 4 స్నేహితుల్లో 3 చెడ్డవాళ్ళై ఉంటారు, ఒకడు చాలా ఉత్తముడై ఉంటాడు పాపం. ఈ 3కి చాలా తప్పుడు అలవాట్లు ఉంటుంటాయి. కొందరు ఏం చేస్తుంటారు, స్త్రీలతోటి చాలా మంచిగా ఉండాల్సినటువంటి బుద్ధితో ఉండకుండా తప్పుడు ఉద్దేశాలతో ఉంటూ ఉంటారు. వాళ్ళని వీళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, ఏవేవో అంటూ ఉంటారు. రోడ్ల మీద ఏమంటామంటే వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు, టీజ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళని వేసుకెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే, ఈ 3 వేసుకెళ్ళేటప్పుడు ఈ పిల్లోడిని కూడా తీసుకుపోతారు. పాప అమాయకుడు, వాడికి అసలు అవసరం లేదు ఆ కేసుల్లోనూ కోర్టు చుట్టూ పోలీసుల చుట్టూ తిరగాల్సింది. కానీ వాడు కర్మగాలి వాడికి అలాగా వెళ్ళాల్సి వస్తుంది. అసలు మన సంబంధమే లేదండి, అనవసరంగా మా మీద అనవసరమైన కేసులు పెట్టారు, వాటి చుట్టూ తిరుగుతున్నామండి, మాకు వీటి నుంచి విముక్తి కావాలంటే ఎటువంటి పరిహారం చేయాలి అని అడుగుతుంటారు చాలామంది. అటువంటి సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి పరిహారం చేయవచ్చు. ఆ పరిహారాన్ని మీకు ఎలా చేయాలో చెప్తాను, జాగ్రత్తగా చేయండి. కొన్ని మనకి పిడికిడు బొగ్గులు దొరుకుతాయి కదా, మనకి ఇస్త్రీ పెట్టెలో వేసి కాల్చి చేస్తుంటారు చూసారు బొగ్గులు. మామూలుగా నిప్పులు కావాలనుకున్నప్పుడు కూడా మనం బొగ్గులు, మనకి వీటిని ఏమంటాము, మక్క బుట్టలు ఉంటాయి కదా, కార్న్ ఏదైతే ఉంటుంది కదా, వాటిని కాల్చడానికి ఈ బొగ్గులు నిప్పులు వాడతాం కదా, ఆ బొగ్గులు అనమాట. మీకు కావాలంటే ఇక్కడ వీడియోలో ఇమేజ్ కూడా పెడతాను చూడండి. ఆ బొగ్గులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇమేజ్లో మామూలుగా మనం ఎక్కడైనా పొత్తు దొరికేస్తాయి. ఈ బొగ్గుల్ని గురువారం రోజున ఒక 170 గ్రాములు కానీ 100 గ్రాములు కానీ తెచ్చుకోవాలి. లేదు కొన్ని ఒక పిడికిడు మనకి తెచ్చుకొని ఓ నల్ల జాకెట్ బట్టలో వాటిని కట్టాలి. కట్టి మీ మనస్ఫూర్తిగా మాకు అసలు ఇది ఎందుకు వచ్చిందో తెలియదు, ఈ విపత్తులో మేము ఎందుకు ఇరుక్కున్నామో తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్గా మేము చేయని వాటికి నిందలు పడుతూ ఇబ్బందులు పడుతూ వీటిలోకి వచ్చాం. వీటి నుంచి తొందరగా మమ్మల్ని బయటపడే మహాప్రభువు అని భగవంతుడిని నమస్కరించుకొని ఈ యొక్క మూటని, అంటే ఈ బొగ్గులు వేసి మూట కట్టినటువంటి మూటని గురువారం రోజున సూర్యాస్తమయం ఆ సమయానికి దగ్గరగా, అంటే 4-5 o'clock ఆ టైం ఏదైతే ఉంటుంది కదా, ఆ సమయంలో దిష్టి తీసుకోండి. ఇంట్లోనే దిష్టి తీసేసుకోండి. ఎవరికైతే ఆ లీగల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, ఇబ్బందులు పడుతున్నాడో, అనవసరంగా ఎవరో చేసిన వాటికి ఈ పిల్లోడు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి, ఎవరిదో లేనిపోయిన విషయంలో ఈ పిల్లోడు ఆ మధ్యలో ఉన్నాడని ఆ పిల్లోడిని ఇబ్బంది పెట్టడం, ఇలాంటివి చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళు కూడా ఈ మూట కట్టేసినటువంటి వీటిని ఆధ్యాత్మికంగా మనకి ఒక రెమెడీ అనేది చెప్తున్నాను. ఇవి చేసేస్తే కోర్టు కేసులు క్లియర్ అయిపోతాయా, అవి అయిపోతాయి, ఇవి అయిపోతాయి, ఏవో కామెంట్లు పెడతా ఉంటారు. అట్లా కాదు, ఆధ్యాత్మికంగా నాకు ఈ రూట్ క్లియర్ అవ్వడం కోసం ఒక ఆ కర్మ ఏదైతే నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఒక గ్రహానికి సంబంధించిందే ఉంటుంది.
ఆ గ్రహ సంబంధమైన దోషం తొలగిపోవడం కోసం మనం ఈ రెమెడీ చేస్తున్నాం. మీకు ఇచ్చే ప్రతి వస్తువు, మీకు చెప్పేటటువంటి ప్రతి వస్తువు గ్రహ సంబంధమైన కారకత్వాన్ని వహిస్తుంది. కాబట్టి ఆ బొగ్గుతోటి మీరు నల్ల జాకెట్ బట్టలో వేసిన బొగ్గుతోటి గురువారం రోజున తల మించి దిష్టి తీసుకోండి. ఓకే, గురువారం రోజున దిష్టి తీసుకొని సాయంకాల సమయం 4-5 o'clock ఆ టైంలో దిష్టి తీసుకొని ఎక్కడైనా మీకు పారే నీరు ఉంటే చాలా సంతోషం అండి, పారే నీటిలో వేసేయండి. ఇవి మోరీ నీళ్ళు అయినా పర్వాలేదు, వేసేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసి ఇంటికి వచ్చి కాళ్ళు కడిగేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే ఎక్కడైనా ఊరికి కొంచెం దూరంగా మనుషులు తిరగని ప్రాంతాల్లో పారేసి ఎవరు తొక్కకుండా ఇబ్బంది, ఎవరికి మన వాళ్ళు ఇబ్బంది ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఆ మూలకి ఎక్కడైనా పారేసి వచ్చేసి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోండి. ఇలాగ మీరు తరచుగా ఒక 2-3 శనివారాలు చేసేసరికి కొంచెం మీకు ఆ యొక్క ఇబ్బందులు అనేటటువంటి కొద్దిగా ఆ ఇంటెన్సిటీ, ఇబ్బందులు, ఆ ప్రెషర్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గి కొంచెం ఆ పీస్ ఆఫ్ మైండ్ మీకు రావడానికి ఉపయోగపడుతుంది. ఇది మీకు ఈ కోర్టు కేసు ఎప్పటిదాకా అయితే ఇబ్బంది పెడుతూ ఉంటుందో అప్పటిదాకా మీరు ఈ ప్రక్రియ తరచుగా చేస్తూ వస్తూ ఉంటే కనుక ఒకానొక సందర్భంలో మీరు ఆ విపత్తు నుంచి బయటపడేటటువంటి శక్తిని ఈ పరిహారం మీకు ఇస్తుంది. ఇంకా కొన్ని నిందలు, ఇబ్బందులు పడతాయి. కొంచెం ఎవరో చేసిన దానికి మనం నిందలు పడాల్సి వస్తుంది. ఎవరో దొంగతనం చేసేస్తాడు, ఏదో మిస్ప్లేస్ చేసేసి మన పేర్లు చెప్పేస్తాడు. అటువంటి సందర్భంలో కూడా ఈ ప్రక్రియ చేయడం వల్ల చాలా లాభం ఉంటుంది. రెండోది, మన శత్రువు లాంటి వాళ్ళు కొందరు ఉంటారు మనకి. అంటే వాడు కనబడడానికి మంచివాడిగా కనబడుతుంటాడు, మంచిగా నటిస్తుంటాడు, నువ్వే ప్రపంచం రా అన్నట్టుగా ఉంటాడు. వెనకాల తవ్వాల్సింది, వెనకాల చేయాల్సింది పెండంతా చేసేస్తుంటాడు. అలాంటి వ్యక్తిని కూడా తలుచుకొని మీ తల నుంచి దిష్టి తీసుకొని వేస్తే కూడా వాడు కూడా మన జీవితంలోంచి మెల్లగా బయటికి వెళ్ళిపోవడం, మన మీద ఎక్కువగా ఫోకస్ పెట్టకపోవడం, మన జోలికి రాకపోవడం జరుగుతుందన్నమాట. ఇది ఈ పరిహారం 3 విషయాలు పనికొస్తుంది. కాబట్టి తూచా తప్పకుండా నేను ఏవైతే చెప్పానో చేయడానికి ప్రయత్నం చేయండి. ఒక 7 వారాలు చేసేసి విడిచిపెట్టేయండి. చాలా మటుకు మీకు లైఫ్లో కొంచెం డిఫరెన్స్ అనేది కనబడుతుంది. ఆగిపోయిన ఎన్నో పనులు చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి కూడా ఈ పరిహారం పనిచేస్తుంది. తప్పకుండా చేసుకోవడానికి ట్రై చేయండి. శ్రీమాత్రే నమః.